శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమమ సుధాచార్య పరిణితం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞాన శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. శ్రీ శివభక్త విలాసం పెరే పురాణ కథలు. ఇప్పుడు ఎపిసోడ్ 35 చెప్పుకోవాలి. అప్పుడు శివుడు అంటే ఎపిసోడ్ 34 ఏం చెప్పుకున్నాడు, అప్పుడు శివుడు తన అనుగ్రహ విషయాన్ని ప్రసరించడంతో ఆ మనసు పూర్తిగా స్వాపనిష్టను అవలంబించింది. ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 35 కంటిన్యూషన్. ఇక అజ్ఞానభిత్ అక్కచేత అన్ని విధాల స్ఫూర్తిని ప్రబోధాన్ని పొంది సద్బ్రాహ్మణులకు శుశ్రూషలు చేస్తూ అనేక ధర్మ సూక్ష్మాలను వారి వలన ఆకలింపు చేసుకుని దాని ఫలితంగా దృశ్యమాన ప్రపంచమంతా నశించినదే అనే దృఢ నిశ్చయాన్ని చెందాడు. పిత్రార్జితమైన సంపదను విరివిగా వెచ్చించి అనేక విధాలైన ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తించాడు. ఇంత ధర్మబద్ధంగా జీవించినప్పటికీ అతను పూల జన్మార్జిత పాపసించినంతా మూర్తిభవించగా తత్ఫలితంగా అతనికి పరమనీచులైన జైన పాషణతో సాంగత్యం ఏర్పడింది. వారు తాము నిర్వహించిన వివిధ సభల్లో వైదిక మార్గ ఖండనము, పాషాణ మత స్థాపన వంటి విషయాలనే చర్చిస్తూ నిర్ణయిస్తూ ఉండగా అతని క్రమేపీ వారి మార్గంలో నిశ్చయ విశ్వాసం ఏర్పడసాగింది. తమ మతం అహింసా ప్రధానమైనదని, అందుచేత ఇతర మార్గముల కంటే తమదే విశిష్టమైనదని, పరోక్షమైనట్టు శృతివాక్యం ప్రమాణం కాదని, అట్టి అప్రత్యక్ష శబ్దము చేత విధింపబడిన వేదధర్మం లోకములో ఏమి సాధించగలదని, సూర్యాది గోళములన్నీ భౌతికములేనని అయి ఉండగా వాటికి పూజలు సమంజసమని, కర్మచేతనే గొప్పతనము వచ్చుతూ ఉండగా యోగం చేత బ్రహ్మవేత్త ఎట్లా అవుట ఎట్లని ఇట్లే అనేక మాయమాటలతో అతన్ని వశపరుచుకున్నారు. వింత గొలుపు ఈ కొత్త పొంత అతన్ని ఆకర్షింపగా క్రమేశ అతను స్నానము, దానము, అర్చన, బ్రాహ్మణ పూజ, సంప్రదాయ ధర్మాలు, వంశాచారము వర్జించేసి పూర్తిగా వేదబాహ్యమైన జైన మతాన్ని అవలంబించాడు. వారి దుస్తులను, కట్టుబాట్లను, ఆచారాలను సంపూర్ణంగా అనుకరించసాగాడు. జైనులు అతన్ని పాటలీపుత్ర మఠానికి ఆచరణగా చేసేసి ఇక మరలా ఎప్పటికీ అతను తమ మతమును వీడనట్లు కట్టడి చేసేశారు. అతడు కూడా తన తండ్రి ఇచ్చిన పేరును పరిచయించి ధర్మశరీరంలోని లేనిపోని పేరు తెచ్చి పెట్టుకున్నాడు. పూర్వాశ్రమంలో సహజంగానే గొప్ప మణితుడు చేత కొత్త మతములు అతను కొద్ది కాలంలోనే అనేక మంది శిష్యులను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు అతన్ని జైన మతస్థులు చుట్టూ ఉండేవారు. అదే తనకు తురీయ పురుషార్థంగా ధర్మసేనుడు భావించసాగాడు. ఈ దురదృష్టకర పరిణామాలు విన్న తిలకావతి తీవ్ర శోకంతో గుండె పగలగా చక్కెరని శరణొచ్చి ప్రతిదినము ఉభయ సాయం సంధ్యల్లోనూ తాక్ష నదిలో స్నానమాడి కొడలంతా భస్మం పూసుకుని తడిబట్టలతో పూలను కోసి దండలు కట్టి విద్రుమాదీశ్వరుడు శివమూర్తికి సమర్పించి దేవతలచే పూజింపుడు శివునకు, త్రిప్రాంతకునకు, ఆదివ్యాధుల నుండి ముక్తిని ప్రసాదించి ఈశ్వరుడుకు, తన ముక్కువారికి దుఃఖము నశింపజే మహేశ్వరులకు కోటి సాగిల పాటలు. ఓ దయానిధి, తుది మొదలులేని తల తోకాలేని ఆ పాషణ మతస్థులు ఊబిలో పడిన నా తమ్ముని కరుణ పెంపున ఉద్ధరింపము అని పరిపరి విధములుగా ప్రార్థిస్తూ ఆ ధార్మికురాలు ప్రేమైకమూర్తి ఆదర్శ భగిని ఉపవాసంతో కృషించిన దేహము కలదై నీరసించిపోసాగింది. వాగేశైన అజ్ఞానభిత్ అగస్త్యుడు తిలకావతి యొక్క తీవ్రమైన నిష్ఠకు పరమేశ్వరుడు అతి ప్రసన్నుడై ఆమెకు స్వప్నంలో కలబడి, తిలకావతి, ఎలా ఈ సాహసం, ఉపవాసంతో కృషింపవలసిన పని లేదు. నీ పట్ల నేను అత్యంత ప్రీతుడినై ఎంత సంతుష్టినై ఉన్నాను సుమా. విచారించవద్దు. నీ తమ్ముడు వైదిక ధర్మానుసారంగా ఎంతో ఉన్నతిని సాధించిన అతనికి దుర్దశ పెట్టినందుకే నువ్వు శోకించున్నావు. అతని పూర్వజన్మగాథ వినుము. సుతపుడు అనే సజ్జనుడు సకల విజ్ఞానవేత్త అయి అఖండ ప్రజ్ఞాతురంధుడై సర్వశాస్త్ర విధుడై నా పట్ల అత్యంత భక్తిపరుడై ఉండేవాడు. ఇతరులకు ధర్మోపదేశాలు చేసేవాడు. అతన్ని ఆ నర్మదా నదీ తట ఆశ్రమానికి శాంతిమంతుడు అనే సన్యాసిలాగా అతడి బ్రాహ్మణుల వానికి ఆతిథ్యమిచ్చి ఆదరించారు. అతడు ముందు వేదసారపక్షంగా మాట్లాడిన త్వరలోనే వేద మార్గఖండం ప్రారంభించేశాడు. వేదములు ప్రామాణ్యాలు కావు అన్నాడు. సుతపుడు కోపించి వేద చేసినందుకు అతను శపించాడు. ఆ వచ్చినగా జైన సన్యాసి అంతకు ప్రతిగా నీవు ముందు నీ మతమే ధిక్కరిస్తావు అని సుతపునికి ప్రతిశాపించాడు. శాంతించిన సుతపుడు శివహత్యత శాపముక్తుడు కాగలవని అతన్ని ఓదార్చాడు. ఆ పూర్వారంగమును బట్టి నీ సోదరుడు జైన మతావలంబి అయ్యాడు. ఇక నా అప్రమేయ శక్తిని చూడు.
దానిచే నీ తమ్ముని మరలా నా పాదముల వద్దకు రప్పించదను అని విచితపరచగా తిలకావతి శాంతించింది. శివుడు తన తిరుగులేని శక్తిచే ధర్మసేనుని ఉదరంలో సోలనొప్పిని ప్రవేశపెట్టాడు. ఒక రాత్రి ధర్మసేనుడు పాలదాగా అవి జీర్ణమవక కడుపు నొప్పి ప్రారంభమైపోయింది. అది క్రమేపీ ఎక్కువై అతని దుస్సహం కావచ్చింది. జైనులు వైద్యులకు నియోగించగా వారు దోషం లేని వాడినా ప్రయోజనం లేకపోయింది. విద్యలో విజృంభించసాగింది. జైనులు తమ మాయామతులన్నింటినీ ప్రయోగించిన ఏ పని జరగలేదు. పింఛలతో అతని శరీరాన్ని సృష్టించారు, ఏవో గొణుకుతారు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ధర్మసేనుడికి ప్రాణత్యాగమే కర్తవ్యం అనిపించేసింది. జైనుల శక్తియుక్తులు పటాటాపు అంతా ఎందుకు పనికిరావని తెలిసిపోగా ధర్మసేనుడికి తన ఒక్కతే దిక్కింత వచ్చింది. వెంటనే ఒక వాతావరణం ఆమె మెదకు పంపి ఏదైనా రక్షాబంధం ప్రసాదించమని అభ్యర్థించాడు. ఆమె తాను జైన మఠంలో అడుగుపెట్టనని అతనే అక్కడ వచ్చినచో రక్షాబంధనకు లభించగలదని సమాధానం పంపించింది ఆవిడ. ధర్మసేనుడు రోగ నివృత్తి కోసం జైన మఠాన్ని రహస్యంగా విడిచిపెట్టి పరుగుడు అతని అక్కను చేరాడు. పింఛము కుండ నడుముకు గొంతతో ఉన్న అతను చూసి తిలకావతి ఇదెక్కడ అవసరా తండ్రి నీకు అని రోధించి అతడు పూజ్యురాలా జైనులచే మోసగింపబడ్డాను, మృష్టాలను విడిచి మలభోజనం సిద్ధమైనట్టుగా ఉంది నా పని, నా పాప ఫలితంగా శనిరోగం పట్టుకుంది, ప్రాణం పోదు, వ్యాధి తగ్గదు, పరమేశ్వరుడు తన ఫలాన్ని కడాన్ని నా కడుపులో ప్రవేశపెట్టేశాడు, నువ్వే నాకు శరణ తల్లి అని ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఆమె దయారాశి గత జన్మలోనే చేసిన దుష్కర్మకి ఇది ఫలితం. వేదాలను దూషించేవారు దూరంలో కనిపించగానే కన్నులు మూసుకోవాలి, శివుణ్ణి స్మరించి సూర్యుని చూడాలి. నీ ఇప్పుడు అట్టి జైన మతస్థుడు కాబట్టి నేను నీతో మాట్లాడకుండా పాపమే అని వెనుతిరిగిపోగా ధర్మసేనుడు ఆమెను అమితంగా బ్రతిమాలాడసాగాడు. ఆమె నీకు రక్ష కావాలంటే ముందుగా వెర్రిముర్రి వేషాలన్నింటినీ విడిచిపెట్టేసి తాక్షి నదిలో జలాల్లో పవిత్రులై విభూతిని పులుకొని నా వద్దకు రా, అప్పుడే నీ ముఖం చూసేది అని నిష్కర్షగా చెప్పేసింది. అతను అట్లే చేసిరాగా ఆమె అతనికి కొత్త బట్టలు ఇచ్చేసి చెత్త కూర్చొని పెట్టుకుని అతని నుదుటిపై భస్మత్రి పుట్టాలు దిద్దింది. గతమంతా జ్ఞాపానికి రాగా ఈశ్వరులకు అద్భుతపడి గాఢంగా నిట్టూర్చింది. అప్పటికి అతనిలో రోగం ఉపశమించు చిహ్నములు పొడగట్టసాగాయి. అతనికి ఇప్పుడు తన సొంత అక్కే త్రిలోచన శారదగా, శాంభవి దేవిగా, అద్వైత శాంకరిగా కనబడింది. చనువుతో కూడిన గొప్ప తమకంతో అక్క నాకు శివదీక్ష ఇవ్వు అని అడిగాడు. అటువంటి శివదీక్ష ఈ సంవత్సరాలు తన సొంత సోదరి ఏం భాగ్యం, గతంలో తనకు లభించిన భగినీస్త భోజనాలను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ భగినియే నేడు తనకు మహాభాగిని అయిన భాగవతి. శైవదీక్షోపదేశకురాలు ఏమి అదృష్టం. ఏవో లోకాల్లో తేలుతున్న తమ్ముని తిలకావతి లేవదీసి విరాట్నేశ్వర సిద్ధాలను తీసుకు దారితీసింది. శ్రీమన్మహాదేవాదేవ స్వయంభూలింగ పశుపతి దేవ బహుపురాకు విజయీభవ దిగ్విజయీభవ అని వీరస్థానమూర్తికి అట్లాసంతో త్రిపురాసులను మట్టుబెట్టిన జగజ్జట్టికి స్తోత్ర ప్రమాణాలు ఆచరించి ఆ దయాళైన స్వామి అనుజ్ఞతో శ్రీమన్ మహాపంచాక్షరి మంత్రరాజాన్ని సకల శ్రేయోదాయకమైన దివ్యకల్ప వృక్షాన్ని శివోహం అనే జ్ఞానాన్ని శివానుభూతిని ప్రసాదించి ఏకైక శబ్ద బ్రహ్మాన్ని తమ్మునికి ప్రేమ మీద ఉపదేశించింది. దీక్షాచిహ్నమైన దివ్య శ్రీ విభూతిని అతని సమృద్ధిగా ప్రసాదించింది. ఇది జరిగిన ఉత్తలక్షణం ధర్మసేన శాపం, తాపం, రోగం అతని కడుపును వీడి కాయక రూపంలో ఆకాశానికి ఎగసి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే అదృశ్యమైంది. ధర్మసేనుడు మాయమై అజ్ఞానభిత్తి నిలిచాడు. అతడు పూర్వం కట్టే సముజ్వలమైన రూపసంపద గల దేహంతో ప్రకాశించగా అతనిలో శివభక్తి కట్టలు తెంచుకుని ఉప్పొంగసాగింది. ఇతడు విరామితం తర్వాత కంటించేద్దాం.